నా పేరు గుర్రం సాంబమూర్తి. కుంచె హనుమంతరావు గారు చేసిన ఆరోపణల్లో ఈరోజు దాని గురించి నేను వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా మేము కుంచె హనుమంతరావు గారి దగ్గర 2021లోని ఆన్లైన్ పూర్వకంగా పేమెంట్ చేసి వారి వద్ద నుంచి మేము కొనుగోలు చేసిన డాక్యుమెంటు, దాని యొక్క పేమెంట్ వివరాలు అన్నీ కూడా ఇందులో పూర్తిగా వివరంగా ఉన్నాయి. వారికి చేసిన పేమెంట్ వివరాలన్నీ కూడా ఇందులో పూర్తిగా ఉన్నాయి. వారి అకౌంట్కి చెక్కుల ద్వారా పేమెంట్ అంతా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 2023లోని పోతిమర్తి సురేష్ గారు వారి కుటుంబానికి సంబంధించి మేము ఈ ప్రాపర్టీని అమ్మడం జరిగింది. ఈ ప్రాపర్టీ అమ్మినప్పుడు కుంచె హనుమంతరావు గారు విట్నెస్ సంతకాలు కూడా వాళ్ళ అబ్బాయి శివరామకృష్ణ గారు వాళ్ళిద్దరూ కూడా విట్నెస్ సంతకాలు పెట్టడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ఆస్తి పూర్తిగా పోతిమర్తి సురేష్ కుటుంబం వారికి చెందిందే మాత్రమే. ఈ కుంచె హనుమంతరావు గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వారికి అందవలసిన ప్రతిఫలమంతా పూర్తిగా అందింది. వారి వెనకాల కొన్ని శక్తులు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారని చెప్పి నేను ఖండిస్తున్నాను. దీన్ని మేము ఆయనకి ఇవ్వాల్సినటువంటి లావాదేవీలు కానీ ఏమీ కూడా ఏ విధంగా ఏమీ లేవు. అన్నీ 2021లోనే క్లోజ్ అయిపోయినాయి. తదనంతరం 2023లోనే పోతిమర్తి సురేష్ గారికి అమ్మడం జరిగింది. కావున మేము తెలియజేస్తున్నాను నేను. ఇది తప్పండి. ఆయనే నాకు ఎదురు ఇంకా 11 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆడిటర్ గారి దగ్గర కూడా అకౌంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అకౌంటెంట్ గారు కూడా ఆడిటర్ గారు కూడా తెలియపరిచారు 11 లక్షలు ఇవ్వాలని. ఇది కాకుండా ఆయనకి నేను బయట ఆయన మీద ఉన్న అభిమానం ప్రేమతోని ఒక 30 లక్షల రూపాయలు అప్పులు ఇప్పించాను. స్టిల్ ఈ రోజుకి ఆయన అవి ఇవ్వలేదు. వారి దగ్గర నుంచి నాకు ఒత్తిడి వస్తుంది. మా కుటుంబంలో నుంచి కూడా నన్ను తిడుతున్నారు. మా కుటుంబంలో కూడా ఒత్తిడి పెరిగింది. నాకు ఆ అప్పులు అనవసరంగా ఇప్పించామని. ఇప్పుడు ఇది కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అవి నేనే తీర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయన వెళ్తుంటే నాకు సంబంధం లేదంటున్నారు. ఇవన్నీ నేను అడుగుతున్నాను కాబట్టి ఆయన నా మీద బురద జల్లడానికి ఈ విధంగా ఒక ట్రాక్ కొంతమంది వ్యక్తులతో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కుంచె హనుమంతరావు గారు ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఆయన దగ్గర నేను 2021లో 2,20,00,000 రూపాయలకు కొనుగోలు చేశాను. అకౌంట్ రీత్యా 1,83,00,000 రూపాయలు ఆయనకి పే చేసి మిగతా రిమైనింగ్ అమౌంట్ 37 లక్షల రూపాయలు నగదు రూపంలో చెల్లించాను. తదుపరి పోతిమర్తి సురేష్ గారికి 2,55,00,000 రూపాయలకి ఆయన ద్వారానే అమ్మడం జరిగింది. ఆయన ఇందులో మీడియేటర్గా ఉండి నాకు 2,27,00,000 రూపాయలు ఇచ్చి మిగతా 28 లక్షల రూపాయలు వాళ్ళ వద్ద నుంచి 10 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్, మిగతా 18 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో వారి వద్ద నుంచి మీడియేటర్గా కమిషన్ కూడా తీసుకుని ఉన్నారు. ఇది తప్పండి. ఆయన ఏమి కోర్టుని ఆశ్రయించలేదు. పోతిమర్తి సురేష్ గారే కోర్టుని ఆశ్రయించారు ఆయన ఖాళీ చేయట్లేదని చెప్పి. ఇదంతా అపోహ అండి, తప్పు ఇదంతా పూర్తిగా చట్టపరిధిలోనే రిజిస్ట్రేషన్ జరిగి చట్టపరిధిలోనే బ్యాంక్ నుంచి త్రూ పేమెంట్ జరగడం జరిగింది. ఏ విధమైనటువంటి తప్పుడు వ్యవహారాలు లేవు. 2021లోనే మా పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టు, తర్వాత 2024లో 2025లోని మన పోతిమర్తి సురేష్ గారి పేరు మీద కూడా ఏమో ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు మున్సిపల్ ఆఫీసులో రికార్డు పూర్తిగా ఉంది. అదేవిధంగా బ్యాంక్ లోన్కి ఏదో మా రికార్డు వాడామని చెప్తున్నారు. అది కూడా తప్పు. అది 2021లో వాళ్ళ దగ్గర మేము కొనుగోలు చేశాము. 2022లో మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాము ఆస్తి మీద. ఆ ఆస్తితో పాటు నాయి కూడా ఇతర ఆస్తులు పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. ఇదంతా తప్పు. ఇది ఆయన కుంచె హనుమంతరావు గారు చెప్పే ఆరోపణలన్నీ కూడా ఏ విధమైనటువంటి అందులో నిజం లేదని మీ ముందు నేను తెలియజేస్తున్నాను. నేను సంబంధించిన పూర్తి లావాదేవీలు మా దగ్గర చట్టపరమైనటువంటి రికార్డు మొత్తం మా దగ్గర పూర్తిగా ఉన్నది. దీనికి సంబంధించి కోర్టుకి మన పోతిమర్తి సురేష్ గారే వెళ్ళడం జరిగింది. ఆయనకి ఏ విధమైనటువంటి కుంచె హనుమంతరావు గారికి ఈ కోర్టు వ్యవహారం ఆయన ఏమీ వెళ్ళలేదు. వెళ్ళింది పోతిమర్తి సురేష్ గారే. ఆయన ఖాళీ చేయట్లేదు కాబట్టి డబ్బులు తీసుకుని కూడా కాగితం లెటర్ రాసి నాకు ఏ విధమైనటువంటి బాకీ లేరని చెప్పి లెటర్ కూడా రాసి ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది దుష్టశక్తులు వెనకాల ఉండడం వల్ల ఆయన వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. 2023లో పోతిమర్తి సురేష్ గారి వారి కుటుంబానికి రిజిస్ట్రేషన్ అయిన తదుపరి కుంచె హనుమంతరావు గారు, నేను ఏజ్లో పెద్దవాడిని, నాకు కొంతకాలం ఇంట్లో ఉండడానికి అవకాశం ఇవ్వమని చెప్పి పోతిమర్తి సురేష్ గారిని మా ఎదురుగుండానే అడగడం జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు దానికి అంగీకరించి ఆయనకి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళమని ఆయన ఏం చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా స్టిల్ ఆయన అందులోనే ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఈ పోతిమర్తి సురేష్ గారిని ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకి తెలియకుండా హౌస్ ఓనర్కి, ఇంటి ఓనర్కి తెలియకుండా ఏదో సమ్ పార్ట్ కూడా అద్దెకిచ్చి అద్దె ఆయన తీసుకుంటున్న పరిస్థితుల్లో సురేష్ గారి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఖాళీ చేయమని చెప్పి అడిగారు. ఇప్పటికీ కూడా పోతిమర్తి సురేష్ గారు కుంచె హనుమంతరావు గారిని ఖాళీ చేయమని చెప్పలేదు. కానీ ఆయన కొంతమంది వ్యక్తులకి బాకీలు ఉన్నారు.
ఆ వ్యక్తులు వెనకాలండి ఆ అమౌంట్ని రాబెట్టుకోవడానికి ఈయన్ని ఏదో ఒక రూపంలో అమౌంట్ లాగాలి, ఎవరొకరి దగ్గర నుంచి లాగాలి అనే ఒక తప్పుడు ఆలోచనలతోని పోతిమత్తి సురేష్ గారిని ఇబ్బంది పెడుతూ, అట్లాగే గుర్రం సామమూర్తి అని నన్ను కూడా ఇబ్బంది పెడుతూ, ఈ అంతా ఒక ప్లాన్గా ఒక ట్రూప్ బ్యాచ్ గత 4 సంవత్సరాల నుంచి స్పందనలో పెట్టారు. అట్లాగే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కూడా పెట్టారు, అట్లాగే కొంతమంది పెద్ద మనుషుల దగ్గర పెట్టారు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టారు. ఎక్కడ పెట్టినా కూడా మా దగ్గర ఉన్న రికార్డ్ అంతా కరెక్ట్గా ఉండడం వల్ల ఎవరు ఏమీ రికార్డ్ అంతా కరెక్ట్గానే ఉంది కదా, మీరేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అయినా కూడా ఆయన అప్పులు తీర్చుకోవడం కోసం కొంతమంది పెద్ద మనుషులు వెనకాల నలుగురు 5 వ్యక్తులు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,